కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ పిల్లలకి ఇచ్చినప్పుడు కానీ, మేము పెరుగు తిన్నప్పుడు కానీ, మేము చిన్నప్పుడు తిన్న ఓల్డెన్ డేస్ గుర్తొచ్చాయి మాకు. మీగడ కానీ, మీగడ కూడా పాలు కాచాక మీగడ బాగా రావడం, అప్పుడు మా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి అన్నమాట. తెలంగాణలో కవిత కాక అసలు ఏం జరుగుతుంది? కవిత మీద బీఆర్ఎస్ వేటు వేయడం, కవిత కొత్త పార్టీ పెడతాదని జరుగుతున్న ప్రచారం, ఈరోజు ఆవిడ రాజీనామా, హరీష్ రావు మీద, సంతోష్ మీద, కేటీఆర్ గారి మీద ఆవిడ మాట్లాడిన మాటలు, ఇవన్నీ కూడా కేసీఆర్ గారికి ఇబ్బందికరంగా మారుతున్నాయా? కవిత డైరెక్షన్కి ఎవరిస్తున్నారు? అసలు ఎవరైనా డైరెక్షన్లో ఉన్నదా, అవి సొంతగానే ముందుకు సాగుతున్నారా? దీని పరిణామాలు తెలంగాణ రాజకీయాల్లో ఎలా ఉండబోతున్నాయి? రేవంత్ రెడ్డి గారి మీద ఆవిడ మాట్లాడడం, మరోపక్క బండి సంజయ్, ఇవన్నీ కూడా తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా పెను సంచలనాన్ని కలిగిస్తున్న అంశాలు. మనతో పాటుగా ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఉన్నారు, సీనియర్ సంపాదకులు. ఎక్స్క్లూజివ్గా కవిత పరిణామాలు తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పరంగా ఏ రకంగా ఉండిపోతున్నాయి? నమస్తే సార్. నమస్తే వర్మ. సార్, కవిత అంశం, బీఆర్ఎస్ పార్టీని సస్పెండ్ చేయడం, ఈవిడ రాజీనామా చేయడం, రాజీనామా చేసినప్పుడు ఈవిడ మాట్లాడిన మాటలు చాలా సంచలన ఆరోపణలు చేశారు. అసలు ఏం జరుగుతుంది? అంటే ఖచ్చితంగా బీఆర్ఎస్లో ఒక రకంగా ఇది ఒక సంచలనమే. ఎందుకంటే కేసీఆర్ ఫ్యామిలీలో ఇప్పటిదాకా అందరూ అనుకున్నది కేటీఆర్ హరీష్ రావుల మధ్యనే వారసత్వ ఫైట్ అని. సో ఈ ఫైట్లో హరీష్ రావును పక్కకు పెడుతున్నారు, హరీష్ రావుని ఇగ్నోర్ చేస్తున్నారు అనేటువంటి చర్చ కూడా జరిగింది. మీకు వరంగల్ సభలో హరీష్ రావు కటౌట్స్ లేవు, వరంగల్ సభకు వైపు చూడొద్దు అని కేసీఆర్ హరీష్ రావుకి చెప్పాడని ఇవన్నీ కూడా వార్తలు వచ్చాయి. కానీ హరీష్ రావు ఇష్యూ అనేది ఎప్పుడు కూడా పార్టీలో డివిజన్కు కారణం కాలేదు, పార్టీలో ఒక ప్రత్యర్థులకు ఆయుధము కాలేదు. ఆ ఆయుధము కాకుండా కేసీఆర్ జాగ్రత్త పడ్డాడు, కేటీఆర్ జాగ్రత్త పడ్డాడు, హరీష్ రావు అందరికన్నా ఎక్కువ జాగ్రత్త పడ్డాడు. అంటే హరీష్ రావు తన లాయల్టీ టు ద పార్టీ, తన లాయల్టీ టు కేసీఆర్, ఇది ఎక్కడా కూడా ఆ డౌట్ వచ్చేలా బయట సమాజం ముందు డెమాన్స్ట్రేట్ కాలే. ఆయన బాధ ఉండొచ్చు, ఆయనకు ఆవేదన ఉంటే ఉండొచ్చు, అవన్నీ కానీ దే ఆర్ ఆల్ విత్ ఇన్ ద ఫ్యామిలీ. ఫ్యామిలీ 4 గోడలు దాటి ఎక్కడికి రాలే. పైకి మాత్రం హరీష్ రావు కేటీఆర్లు అసలు కొలాబరేటివ్గానే, కాంపిటేటివ్ కూడా కాదు, కంబాటివ్ అసలే కాదు. కొలాబరేటివ్ దశ దాటితే కాంపిటేటివ్ అవుతారు, కాంపిటేటివ్ దశ దాటితే కంబాటివ్ అవుతారు. కంబాటివ్ అలా అంటే ఘర్షణ పడడం, కాంపిటేటివ్ అంటే పోటీ పడడం, కొలాబరేటివ్ అంటే కలిసి పనిచేయడం. సో కొలాబరేటివ్గానే నడిచింది తప్ప లోపల మనకేమున్నదో తెలియదు. కానీ సో వాస్తవం అందరికీ తెలుసు. ఆ మేరకు హరీష్ రావు ఒక అంటే కంప్లీట్లీ కంఫర్టబుల్ పొజిషన్ లేకుండా అనేది అందరికీ తెలుసు. అది ఏ మేరకు ఎంత కంఫర్ట్ లేకపోయినా కూడా అది బీఆర్ఎస్ బోట్ను కదిలించలే. కవిత ఎపిసోడ్ మాత్రం ఆ దశ దాటిపోయింది. సో ఆ దశ దాటి ఫ్యామిలీ డిస్ప్యూట్ కాదు ఇది, ఇది పార్టీ డిస్ప్యూట్గా మారి ఆఖరికి పొలిటికల్ డిస్ప్యూట్గా కూడా రూపాంతరం చెంది కవితనే బయటికి వచ్చేలా కారణమైంది. సహజంగా దేశంలో మనము ఫ్యామిలీ బేస్డ్ పొలిటికల్ పార్టీస్ చూస్తే వారసత్వం కొరకు ఘర్షణ వస్తుంది. ఇప్పుడు మీకు మలయాళం ఫ్యామిలీలో అఖిలేష్ శివపాల్, బాబాయ్ శివపాల్ అబ్బాయి అఖిలేష్, సమాజ్వాదీ పార్టీ నాయకత్వం కొరకు ఫైట్. ఇందిరాగాంధీ కుటుంబంలో చూసుకుంటే రాహుల్, సోనియా, ప్రియాంక ఒకవైపు, వరుణ్, మనేక మరోవైపు. తెలుగుదేశంలో చూసుకుంటే చంద్రబాబు నాయుడు, లోకేష్, పురంధేశ్వరి, మిగతా వాళ్ళంతా దగ్గుపాటి, వాళ్ళందరూ హరికృష్ణ, డిఫరెంట్ ప్లేట్లు అయ్యారు. ఆఖరికి జూనియర్ ఎన్టీఆర్, అమిత్ షా పిలిచి మాట్లాడుకోవడం, ఇవన్నీ మనం చూస్తున్నాం. కానీ ఫార్మ్లీ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. మీకు తమిళనాడులో చూస్తే స్టాలిన్ వర్సెస్ అలగిరి, బీహార్లో చూస్తే తేజ్ ప్రతాప్ వర్సెస్ తేజస్వి యాదవ్, మీకు మహారాష్ట్రలో చూస్తే ఉద్ధవ్ ఠాక్రే వర్సెస్ రాజ్ ఠాక్రే. ఇలా దేశమంతటా కూడా ఈ వారసత్వం కొరకు అంటే కుటుంబ పార్టీ కనుక
మీకు జగన్ వర్సెస్ షర్మిల. సో ఇది కుటుంబ వారసత్వం కొరకు ఫైట్ నడుస్తూ ఉంటుంది. ఇద్దరు కొడుకులు ఉన్నప్పుడు ప్రధానంగా నడుస్తుంది. అద్దరు కూడా ఇది కూడా ఆ రకమైన ఫైటే అని భావించారు కూడా. అంటే కవిత కూడా వాంట్స్ టు బి ఏ సక్సెసర్ టు కేసీఆర్, వాంట్స్ టు బి ఏ పొలిటికల్ హెయిర్ టు కేసీఆర్. అందువల్ల ఆమె ఫైట్ ఇది విత్ కేటీఆర్ ప్లేస్ కొరకు అని. కానీ అది ఇప్పుడు కాస్త ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆమె కేటీఆర్ను సమర్థించింది, కేటీఆర్ను వెనుకేసుకొచ్చింది. కేటీఆర్ తాను ఒకవైపు, హరీష్ రావు సంతోష్ రావు మరోవైపు అనే ఒక నెరేటివ్ పెట్టింది. అంటే మరి ఇప్పుడు హరీష్ రావే వారసుడా కాదా అని తేలకముందు హరీష్ రావుతో పోటీ ఎక్కడిదిగా? పోటీ ఏమన్నా ఉంటే కేటీఆర్తో ఉండాలి కదా. సో మరి కేటీఆర్తో ఉన్నా దాన్ని ఇప్పుడు బయట పెట్టక హరీష్ రావు పైన ప్రొజెక్ట్ చేస్తుందో తెలియదు. బట్ అందువల్ల ఈ ఎపిసోడ్ కాస్త ఒక ఇంట్రెస్టింగ్ డైమెన్షన్ అయితే తీసుకున్న మాట నిజం. సో అందువల్ల మిగతా ఎపిసోడ్లకి ఈ ఎపిసోడ్లకు ఉన్న తేడా ఇది పార్టీని ఎవరో అవుట్ సైడర్స్ అంటే జనరల్గా ఇప్పుడు నేను చెప్పిన ఇన్ని ఎగ్జాంపుల్స్లో ఫ్యామిలీలో డివిజన్ అంటే ఒక ఫాదరు ఇద్దరు కొడుకులు ఈవెన్ బిడ్డ కూడా లేదు, నీకు కూతుర్లు ఉన్నా కూడా అదేమీ ఇంపాక్ట్ కాలే. ఇప్పుడు మహారాష్ట్రలో శరద్ పవార్కు సయాన కూతురు సుప్రియ ఉన్నా మీకు అజిత్ పవార్ బ్రదర్ కొడుకే అయినా కూడా అజిత్ పవారే ముందున్నాడు. అంటే మన ఇండియన్ ప్యాట్రియార్కీ కనుక ఇప్పుడు మీకు కనిమోజీ ఉన్నా కూడా ఆమె ఏమీ ఎన్నడూ వారసత్వం కొరకు ముందుకు రాలే. ఈవెన్ షర్మిలకు కూడా రాజశేఖర్ రెడ్డి బతుకున్నంత కాలం చాలా కాలం కూడా రాలే. అన్న బదిలో జగనన్న బదిలో బాణం అంటే ఎత్తుగారు కదా. సో అందువల్ల మీకు ఎక్కడ సన్ వర్సెస్ డాటర్ అనే ఫైట్ కూడా ఎక్కడ లేదు. మన దేశ రాజకీయాలు అన్నీ వెతికితే ఇప్పుడు రాహుల్ గాంధీ వర్సెస్ ప్రియాంక గాంధీ లేదు. ప్రియాంక రాహుల్కి అసిస్టింగ్ రోల్లోనే ఉంది తప్ప ఎక్కడ కనిమోజీ మీకు స్టాలిన్కు అసిస్టింగ్ రోల్లోనే ఉన్నారు. అవును, షర్మిల కూడా చాలా కాలం జగన్కి అసిస్టింగ్ రోల్లోనే ఉన్నారు. సో ఈవెన్ సొంత కూతురు సుప్రియ సూలే కూడా ఆ కజిన్ అయిన అజిత్ పవార్కి అసిస్టింగ్ రోలే ప్లే చేశారు ఇప్పటిదాకా. సో మీకు ఒక్క శివసేన కొద్దిగా డిఫరెంట్. ఉద్ధవ్ ఠాక్రే బాలాసాహెబ్ ఠాక్రే కొడుకు, సో ఆయన కజిన్ రాజ్ ఠాక్రే. సో అందువల్ల ఇప్పటి వరకు ఫ్యామిలీలో ఒక ఫాదర్ పొలిటికల్ లెగసీ కొరకు ఇద్దరు కొడుకులు పోటీ పడడం చూసాం. కొడుకు కూతురు పోటీ పడే చూడలేం మనం రాజకీయాల్లో. ఇప్పుడు కొడుకు కూతురు కూడా కాదు, ఇక్కడ ఇప్పుడు కూతురు బయటకు వచ్చేయమంటోంది. మనమంతా ఒక్కరం, మీరు నేను అన్న రామన్న, ఈ హరీష్ రావు సంతోష్ రావులే మనను ఇబ్బంది పెడుతున్నారు, మనం డివైడ్ చేస్తున్నారు. అంటే ఫ్యామిలీలో లెగసీ పోరు కొరకు కాదు, ఫ్యామిలీ వర్సెస్ అదర్స్, ఫ్యామిలీకి నష్టం జరుగుతుంది అని ఒక క్యూరియస్ నరేటివ్తో కవిత బతికించారు. ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్లో చాలామంది ఊహించింది కేటీఆర్ పై కూడా అటాక్ చేస్తుందేమో అని. అవును, కానీ కేటీఆర్ని ఎక్కడ అటాక్ చేయలే, ఫ్యూచర్లో ఏం చేస్తుందో తెలియదు. అందువల్ల ఇప్పటికే అందువల్ల దీనికి ఇతర ఎపిసోడ్లకు ఇతర డిస్ప్యూట్లకు దీనికి ఉన్న తేడా అది. అందువల్ల వీల్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఇందులో ప్రత్యేకత కేసీఆర్ జనరల్గా ఏదున్నా బయటకు వస్తుంది, ఎంతో కొంత లీక్ అవుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పంచాయతీ మనకు తెలుసు కదా, నా నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ దాకపోయింది, ఆస్తుల పంచాయతీ, పదవుల పంచాయతీ. ఇక్కడేమో నోబడి నోస్ యాక్చువల్ రీజన్ ఏంటి, అసలు పంచాయతీ అనేది పూర్తిగా ఎవరికి పిక్చర్ లేదు. దట్ ఈజ్ కంప్లీట్లీ కేసీఆర్ సీక్రెట్గానే పెట్టాడు. సో మిగతా వాళ్ళకి కూడా కవిత కూడా పూర్తిగా రిలీజ్ చేయలే. ఇవాళ ఒక ఇండికేషన్ ఇచ్చాను, మీరు గమనిస్తే. నేను ఇంకా చెప్పాల్సినంత ఫ్యామిలీ చాలా ఉన్నాయి, అవి చెప్పడం లేదు, ఓన్లీ పొలిటికల్లీ రిలవెంట్ ఉన్నాయే చెప్తున్నా అన్నారు. సో అందువల్ల ఈ డైమెన్షన్స్ హౌ కవితాస్ ఎపిసోడ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ ఫ్యామిలీ పొలిటికల్ ఫ్యామిలీస్ అంటే ఇది తేడా. సార్ ప్రతిసారి కూడా ఈవిడ మాట్లాడుతున్నప్పుడు రేవంత్ అని చెప్పి హరీష్ రావుని అలాగే సంతోష్ను లేకపోతే కేటీఆర్ వీళ్ళందరినీ కూడా రేవంత్తో కలిపి మాట్లాడు. రేవంత్ ఏమంటాడంటే ఎప్పుడు కూడా ముందే ఉంటాను, నేను ఎవరైనా అతను ఉండాల్సిన అవసరం లేదు, లక్షల కోసం వీళ్ళు కొట్టుకుంటున్నారు అని చెప్పి ఆయన మాట్లాడే పరిస్థితి. రేవంత్ అంశం ఎందుకు వస్తున్నది? రేవంత్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న మీద పడకపోతే ఎవరి మీద పడతారు? అంటే రేవంత్ రెడ్డి ఉన్నాడా? ఒకటి మనకు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే రేవంత్ రెడ్డికి బెనిఫిట్ ఎంత మేరకు ఉన్నారని అనుకుంటే,
ఇప్పుడు 2 పాసిబిలిటీస్ ఉంటాయి. ఎవరు వెనకాల ఉండొచ్చు, ఒకవేళ వెనకాలంటూ ఎవరైనా ఉంటే, వెనకాలంటూ ఎవరైనా ఉంటే ఇద్దరు ఉండాలి. రాష్ట్రంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దేశంలో అమిత్ షా, వీళ్ళే కదా ఉండాల్సింది, ఇంకా వెనటోళ్ళైతే ఉండాలి కదా. సో ఒకవేళ కవిత వెనకాల ఎవరన్నా ఉంటే, ఉన్నారో లేదో నాకు తెలియదు, ఉన్నారని కూడా నేను అనడం లేదు, ఉన్నారో లేదో నాకు తెలియదు. అందువల్ల ఒకవేళ అంటూ ఉంటే, ఇవన్నీ మనకు ఇఫ్స్ అండ్ బట్సే కదా. ఎవరు కంప్లీట్ పిక్చర్ నోబడి గివ్స్, కంప్లీట్ పిక్చర్ నోబడి గివ్స్, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నోబడి షేర్స్. అయినా వీఆర్ ఫోర్స్ టు కామెంట్. ఇది మనకున్న ప్రత్యేక పరిస్థితి. పూర్తి సమాచారం రాదు. మనము ఉన్న సమాచారం ఆధారంగా మనం ఒక పీసెస్గా బిట్స్గా ఉన్న ఇన్ఫర్మేషన్ కాస్త ఒక పర్స్పెక్టివ్లో చేసి చూడాలి. అంతకుమించి మనకు మార్గం లేదు కదా. సో అందువల్ల మీకు ఇద్దరు మాత్రమే వెనకాల ఉండగలిగే సామర్థ్యం ఉన్నవాళ్ళు. ఒక రేవంత్ రెడ్డి అంటే ఇక్కడ ఏమైనా లోకల్గా ఒక ప్రాపర్టీ డిస్ప్యూట్స్ ఉండి, ప్రాపర్టీ ఇష్యూస్ ఉండి, ఆ ప్రాపర్టీ ఇష్యూస్ను ముఖ్యమంత్రి రిజాల్వ్ చేయగలుగుతాడు కనుక ఆ హామీ ఇవ్వగలిగితే ఆ రేవంత్ రెడ్డితో ఆమె కలవాలి. ఇంతకు మించి అయితే వేరేది ఏం లేదు. కానీ మరి ఆమెకున్న ప్రాపర్టీ డిస్ప్యూట్స్ 11 ఏళ్ళు లేని డిస్ప్యూట్స్ కొత్తగా వస్తాయా? 11 ఏళ్ళు కేసీఆరే ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత ఈ 15 నెలల్లో ఆమె కొత్తగా ప్రాపర్టీ డిస్ప్యూట్స్ ఏముంటాయి? ఏమైనా ల్యాండ్స్తో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయనుకోండి, షీ కూడా సెటిల్ లాంగ్ బ్యాక్ కదా. సో ఇప్పుడు దాకా దాన్ని రేవంత్ రెడ్డి తీర్చాల్సిన పరిస్థితి దాకా ఎందుకు వస్తుంది? 11 years తండ్రి చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఏమైనా ఇష్యూస్ ఉన్నా అవి రిజాల్వ్ అయిపోతాయి. ఇప్పుడు మనకే కాస్తంత పలుకోడు ఉంటే, మనకి ఏదైనా ప్రాపర్టీ ఇష్యూ ఉంటే రిజాల్వ్ అయిపోతుంది కదా. సో అలాంటిది కేసీఆర్ కూతురుకు అన్రిజాల్వ్డ్ ప్రాపర్టీ డిస్ప్యూట్స్ ఉంటాయా అనేది ఒక క్వశ్చన్. ఇక రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ను చీల్చి బీఆర్ఎస్లో ముసలం తెప్పించి ఆయనకున్న డైరెక్ట్ స్టేక్స్ ఏంటి, ప్రయోజనం ఏంటి అనేది కూడా క్వశ్చన్ మార్క్ వస్తుంది. నేనేం రేవంత్ రెడ్డి చేయిస్తాడు చేయడు అనే డిబేట్లోకి వెళ్ళడం లేదు. రాజకీయాల్లో ఎవరైనా ప్రత్యర్థుల బలహీనతల్ని, ప్రత్యర్థి పార్టీలో వచ్చే సమస్యల్ని, సవాళ్ళను తమకు అనుకూలంగా ఉపయోగించుకుంటారు. ఎందుకంటే రేవంత్ అయినా కేసీఆర్ అయినా ఎవ్రీబడి ఈజ్ ప్లేయింగ్ పాలిటిక్స్ కదా. ఇందులో ఏముంది? అందులో మొహమాటమే ఉంటుంది. దే ఆర్ నాట్ రన్నింగ్ చారిటీ ఇన్స్టిట్యూషన్స్. వాళ్ళేమో ఆధ్యాత్మిక సంస్థలు నడపడం లేదు కదా. ఆధ్యాత్మిక సంస్థల్లోనే రాజకీయాలకు చూస్తున్నాం మనం. అందువల్ల దే ఆర్ రన్నింగ్ పొలిటికల్ పార్టీ. పొలిటికల్ పార్టీ రన్ చేసే ఏ నాయకుడైనా టు సస్టైన్ హిస్ పవర్, టు రిటైన్ హిస్ పవర్, దానికి అవసరమైన స్ట్రాటజీస్ రచిస్తూనే ఉంటారు, రచిస్తారు, అమలు చేస్తారు. అట్లయితేనే సక్సెస్ అవుతారు, లేకపోతే ఎందుకు సక్సెస్ అవుతారు? అది మోడీ అయినా, అమిత్ షా అయినా, రేవంత్ అయినా, అది తప్ప ఉప్ప అనే చర్చకు ఇక్కడ ఆస్కారమే లేదు. పాలిటిక్స్ ఇస్ ద గేమ్. సో ఈ గేమ్ను ఎవరు ఎఫెక్టివ్గా ఆడగలిగితే వాళ్ళు ముందుకెళ్తారు. సో అందువల్ల ఎవ్రీథింగ్ ఈజ్ ఫేర్ ఇన్ పాలిటిక్స్ అంటారు కదా. సో ఎవ్రీథింగ్ ఈజ్ నథింగ్ ఈజ్ ఫౌల్ పాలిటిక్స్లో. సో అందువల్ల మీరు ఎదుటి పార్టీ బీఆర్ఎస్లో కవితకి ఏదైనా అంబిషన్ ఉంది, లేదా కవితకి ఏదైనా అవసరం ఉంది అనుకుందాం, దాన్ని రేవంత్ రెడ్డి అయినా ఉపయోగించుకుంటాడు, మోడీ అయినా ఉపయోగించుకుంటారు. ఇక్కడ రేవంత్ రెడ్డి స్థాయిలో ఉండే అవసరం ఏముంటుంది? మ్యాక్సిమం అయితే ఏదైనా ప్రాపర్టీ డిస్ప్యూట్స్ ఉండాలి. సో ఈ ప్రాపర్టీ డిస్ప్యూట్స్ 11 ఏళ్ళు తన తండ్రే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రిజాల్వ్ కావా? అంటే మనకు సోషల్ సైన్సెస్లో ఇండక్షన్ అండ్ డిడక్షన్ మెథడ్స్ అంటారు, అంటే విశ్లేషణకు. సో వెన్ యూ డిడక్షన్ చేసే ఒక్కొక్క పాయింట్ ఇది పాసిబులా, అది పాసిబులా అని లెక్కేసుకుంటూ మనం ఎనలైజ్ చేయాలి. ఏం పాసిబుల్ ఉంటుంది? రేవంత్ రెడ్డితో ఏం అవసరం ఉంటుంది కవితకు? ఏమన్నా అయితే ఇది ఒకటే కదా. ఇప్పుడు కవితకి రేవంత్ రెడ్డి కుమ్ముక్కే కవిత ఏమైనా పవర్ కొరకు ఫైట్ చేయలేరు కదా. సో ఆమెకి ఇక అంబిషన్ ఉంటే ఆ అంబిషన్ రేవంత్ తీర్చలేడు. ఏం అంబిషన్ ఉంటుంది? ఆమెకు ముఖ్యమంత్రి కావాలని అంబిషన్ ఉంటుంది. అది రేవంత్ ఎట్లా తీర్చగలుగుతాడు? సో అందువల్ల ఇక ప్రాపర్టీ డిస్ప్యూట్స్ ఏమన్నా ఉన్నా అవి ఎప్పుడో కవర్ అయ్యేది, అయిపోయేది, రిజాల్వ్ అయిపోయేది, అవసరం కూడా ఉండదు. అందువల్ల రేవంత్ రెడ్డికి అవకాశము ఎంత ఇందులో అనేది ఒక క్వశ్చన్ మార్కే. రేవంత్ ఉన్నారని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ రఘునందన్ రావు లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఉన్నారా లేడా నాకు తెలియదు. కానీ
ఉండడానికి అవకాశం ఉన్న ఫ్యాక్టర్స్ ఏంటి అని. అంటే బీఆర్ఎస్ కనుక వీక్ అయితే తనకు రాజకీయంగా ప్రయోజనము అని అనుకోవచ్చు. ఎందుకంటే కేసీఆర్ కాంగ్రెస్ వీక్ చేశాడు కదా, కానీ కాంగ్రెస్ వీక్ చేసి కేసీఆర్ సాధించింది ఏంటి? అవును. బీజేపీ రూపంలో ఇంకో బలమైన శత్రువు ముందుకు వచ్చింది. సో అప్పుడు కేసీఆర్ కాంగ్రెస్లోనే ఎదుర్కోగలిగాడు, కానీ బీజేపీని ఎదుర్కోవడానికి నానా ఇబ్బందులు పడాల్సి వచ్చింది కదా. సో మనకు బీజేపీతో పెట్టుకున్నందుకు జరిగినాయన్నీ మనకు తెలుసు కదా. కేసీఆర్ సన్నిహితుల పైన రేట్స్ అయినాయి అన్నీ కదా. ఆఖరి కేసీఆర్ కూతురే జైలుకు పోయారు కదా. అందువల్ల మీకు ది పాసిబిలిటీ అనేది ఎప్పుడు రేవంత్ రెడ్డి వెనకాలండి నడిపించడము, కవిత రేవంత్ రెడ్డితో కలవడం అనే ఒక పాసిబిలిటీకి ఉన్న పొలిటికల్ అవకాశం ఏంటి? ఇక లేకపోతే అమిత్ షా, మోడీ, అమిత్ షా, ఇంకెవరు ఉండాలి? బీజేపీ. శరద్ పవార్ కుటుంబాన్ని చీల్చింది ఎవరు? బీజేపీ. మీకు ఏడీఎంకేనోలో ఈపీఎస్ ఓపీఎస్ల మధ్య పంచాయతీని తనకు అనుకూలంగా వాడుకోవాలని చూసింది ఎవరు? బీజేపీ. మీకు ములాయం కుటుంబంలో కూడా అఖిలేష్కు వ్యతిరేకంగా ఇంకో ములాయం సెకండ్ వైఫ్ కోడళ్ళు, ఆమెను పార్టీ బీజేపీ తన వైపు తిప్పుకున్నది. సో రాజ్ ఠాక్రే కొంతకాలం తన వైపు ఉన్నారు. ఇలా ఫ్యామిలీస్లో ఉండే డిస్ప్యూట్స్ను మీరు బీజేపీ వాడుకున్న ఉదాహరణ నేను చెప్పాను మీకు. అవును. ఆఖరికి జూనియర్ ఎన్టీఆర్తో అమిత్ షా ఎన్టీ రామారావు సినిమాల గురించి చర్చించలేదా? మనకు తెలియదా? ఎన్టీ రామారావు సినిమాల గురించి ఏం చర్చిస్తారు? సినిమా రంగ తెలుగు సినిమా చరిత్ర గురించి ఎన్టీ రామారావు సినిమాల గురించి చర్చించారు కదా. సో ఇలా మీకు ఫ్యామిలీస్లో ఉండేటువంటి డిస్ప్యూట్స్ మనందరికీ తెలుసు కదా. జూనియర్ ఎన్టీఆర్కు టీడీపీకి మధ్యన గ్యాప్ మనకు తెలియదా? అనంతపురం ఎమ్మెల్యే జూనియర్ ఎన్టీఆర్ను బుడ్డా ఫకీర్ అన్నది మనం మర్చిపోయినామా? సో అందువల్ల ఆ గ్యాప్ను కాస్త ఎప్పుడైనా ఉపయోగపడుతుందని అమిత్ షా ప్రయత్నించినటువంటి ఉదాహరణ లేవా? అవును సార్. అందువల్ల ఈ పాలసీలో బీజేపీ యాజ్ అన్ హిస్టరీ ఆఫ్ డీలింగ్ విత్ ద పొలిటికల్ ఫ్యామిలీస్, బీజేపీ అనే కాదు, కాంగ్రెస్ కూడా, ఇందిరాగాంధీ కూడా చేసింది. ఎవ్రీ స్ట్రాంగ్ లీడర్ డస్ ఇట్. షేక్ అబ్దుల్లా కుటుంబాన్ని మామూలుగా వాడి ఉపయోగించింది ఇందిరాగాంధీ. సో అందువల్ల దిస్ ఈజ్ పార్ట్ ఆఫ్ ది పొలిటికల్ గేమ్. అందువల్ల ఢిల్లీలో ఆమె వల్నరబిలిటీ ఢిల్లీలో కూడా ఉంది. ఇక్కడ అన్న ప్రాపర్టీ ఉంటే అక్కడ ఏముంటుంది? కేసులు ఉన్నాయి కదా. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వల్నరబిలిటీ ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఎందుకని బీజేపీతో ఈ 11 ఏళ్ళు ఎన్డీఏలో లేకపోయినా అనుక్షణం బీజేపీకి అండగా ఉన్నాడు? అందరికీ తెలుసు ఆయన వల్నరబిలిటీ కదా. సిబిఐ కేసులు, ఈడీ కేసులు. అవును. సో అశోక్ చవాన్ బీజేపీలో ఎందుకు చేరాడు? ఆయన వల్నరబిలిటీ మనకు తెలియదా? సో మమతా బెనర్జీ ఎందుకు కామైంది? మా అభిషేక్ బెనర్జీ మీద ఉన్న కేసులు మనకు తెలియదా? సో అందువల్ల దేశవ్యాప్తంగా వల్నరబిలిటీ ఉన్న వాళ్ళు బీజేపీకి ఏ రకంగా రాజీ పడుతున్నారన్నది మనకు చరిత్ర అంతా చూస్తే అర్థమవుతుంది కదా. సో అందువల్ల మాయావతి బీఎస్పీలో యాక్టివ్గా లేరు, ఈ చర్చ కూడా నడుస్తుంది కదా. అవును. ఆ మీద సిబిఐ, ఈడీ కేసులు ఉన్నాయని. సో అందువల్ల ఒక పాసిబిలిటీ, ఇదన్నీ నిజమని నేను అనడం లేదు, మళ్ళీ చెప్తున్నాను. ఎవరైనా ముక్కలు చేసి దీన్ని తమకు అనుకూలంగా వాడుకోవచ్చు, కానీ నేను చెప్తున్నది ఐఎమ్ ఓన్లీ డూయింగ్ పాసిబిలిటీ అనాలిసిస్. అంటే ఇదైతే అది కావచ్చు, అదైతే ఇది కావచ్చు అని. అంతకుమించి నాకైనా ఖచ్చితంగా నాకు ఎవరు చెప్పాలి? కవితనే చెప్పాలి, కేసీఆర్ అనే చెప్పాలి. ఎవరు చెప్పినా కూడా అది ఫుల్ పిక్చర్ రాదు. ఇద్దరు కలిసి కూర్చొని నాకు చెప్పాలి. చెప్తారా ఎవరన్నా? నాకే కాదు, ఎవరు చెప్పారు సార్. ఇప్పుడు కవిత ఈ డిసిషన్ తీసుకోవడానికి లెట్ మీ కంప్లీట్. ఇది వాళ్ళ కవిత చెప్పినా ఎవరు చెప్పినా వాళ్ళ వర్షనే చెప్తారు తప్ప రియల్ వర్షన్ అయితే తెలియదు. అవును. సో అందువల్ల ఒక వల్నరబిలిటీ ఎవరికి ఎక్కడుంది? ఢిల్లీలో ఒక వల్నరబిలిటీ ఉంది కవితకు. మరి ఆమె ఢిల్లీలో జైల్లో ఉన్న సమయంలో ఎవరైనా మరి ఆమె వల్నరబిలిటీని ఉపయోగించి బీఆర్ఎస్లో కనుక ముస్లిం పుట్టిస్తే లాభపడేది బీజేపీయే. ఎందుకంటే ప్రతిపక్ష స్పేస్లో ఇలా బీజేపీకి బీఆర్ఎస్తో పోటీ. సాధారణంగా అధికార పార్టీకి ప్రతిపక్ష పార్టీకి ఫైట్ ఉంటుంది. మన రాష్ట్రంలో అధికార పార్టీకి ప్రతిపక్ష పార్టీకి పోటీ లేదు. కాంగ్రెస్కు బీఆర్ఎస్కి ఎక్కడ ఫైట్ ఉండే? కాంగ్రెస్కు బీజేపీకి ఫైట్ ఉండే. అంటే ప్రధాన ప్రతిపక్ష హోదా ఉంటే అధికార పార్టీ పైన వ్యతిరేకత వస్తే ఆటోమేటిక్గా తమకు ఉపయోగపడుతుంది. అదే జరిగింది కదా. కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? హుజూర్ నగర్లో సిట్టింగ్ సీట్ కోల్పోయారు. నాగార్జున సాగర్లో
జగన్నాథ్ రెడ్డి లాంటి వెటరన్ ఓడిపోయారు. జిహెచ్ఎంసీలో మల్కాజ్గిరి ఎంపీగా రేవంత్ రెడ్డి ఉన్న 2 సీట్లు వచ్చాయి. 150 కార్పొరేటర్లలో. హుజూర్ నగర్లో హుజూరాబాద్లో 3000 ఓట్లు వచ్చాయి. దుబాకలో 3rd పొజిషన్, డిస్టెంట్ 3rd. కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? అసలు కాంగ్రెస్ జీవితంలో మళ్ళీ కోలుకుంటుందనే కదా పరిస్థితి. అవును. ఆ పరిస్థితి నుంచి ఏకంగా 60 సీట్లు ఎట్లా వచ్చాయి? బీఆర్ఎస్తో ఫైట్ చేయడం వల్ల రాలే. చాలామంది బీఆర్ఎస్తో ఫైట్ చేయడం వల్ల వచ్చింది అనుకుంటారు. బీజేపీతో అపోజిషన్ స్పేస్ కొరకు ఫైట్ చేయడం వల్ల వచ్చింది. బీజేపీతో అపోజిషన్ స్పేస్ కొరకు ఫైట్ చేయడం ద్వారా బీజేపీ స్వయంకృత అపరాధాల వల్ల కాంగ్రెస్ ముందుకు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా నది పక్కన ఉన్న పొలానికి నీటి కూడా ఉంటుందా? సో నదే నీ పక్కన పారుతుంటే ఆటోమేటిక్గా అక్కడ నీ భూగర్భ జలాలు పెరిగి నీ పంటలు బ్రహ్మాండంగా పండుతాయి కదా. సో అదే డెల్టా భూమి కదా అది. సో అదే పరిస్థితి వచ్చింది కాంగ్రెస్ పార్టీకి. ఎప్పుడైతే బీఆర్ఎస్ పైన వ్యతిరేకత వచ్చిందో, బీజేపీ ఫీల్డ్ను వెకేట్ చేసిందో, కాంగ్రెస్ పార్టీకి ఆటోమేటిక్గా అధికారం వైపుగా ప్రయాణించింది కదా. అందువల్లనే చాలామంది నేను కాంగ్రెస్ పార్టీకి 65 సీట్లు వస్తాయని ఎలక్షన్స్ రిజల్ట్స్ రాకముందు ప్రిడిక్ట్ చేసిన మీకు కూడా తెలుస్తుంది. అవును. సో మీకు పోలింగ్ అయిన రోజే ఎగ్జిట్ పోల్స్ కన్నా గంట ముందు చెప్పారు. అవును. 65 సీట్లు రాబోతున్నాయి. చాలామంది ఆశ్చర్యపోయారు, ఇదేం సార్ కాంగ్రెస్కి అంత సీన్ ఉందా అంటే, కాంగ్రెస్కి సీన్ ఉండదు అయ్యా. కరెక్ట్గా స్పేస్లో ఉంటే సీన్ ఉంటుంది. యూ హ్యావ్ టు బీ ఇన్ కరెక్ట్ స్పేస్. సో మీకు అవుట్లయర్స్ అనే మాల్కమ్ గ్లాడ్వెల్ బుక్ ఉంది. అందులో అవుట్లయర్స్ అందరినీ స్టడీ చేస్తే దే షుడ్ బి ఎట్ ద రైట్ టైంలో రైట్ ప్లేస్లో ఉండాలి. ఉంటే ఇప్పుడు బిల్ గేట్స్ ఇలాంటి చాలామంది ఐటీ దిగ్గజాలు వాళ్ళందరి బ్యాక్గ్రౌండ్ చూసి కామన్గా ఉంటుంది. వాళ్ళ కాలేజ్ ఎడ్యుకేషన్కి వచ్చే టైంకు అప్పుడే ల్యాప్టాప్లు వచ్చాయి, అప్పుడే కంప్యూటర్లు వచ్చాయి, అంటే పీసీలు వచ్చాయి, పర్సనల్ కంప్యూటర్లు వచ్చాయి. సో దాంతో అట్లా పర్సనల్ కంప్యూటర్ యాక్సెస్ వచ్చిన అందరూ సక్సెస్ అయ్యారా? కాలేదు, కానీ అయ్యారు. ఎందుకంటే నువ్వు రైట్ టైంలో రైట్ ప్లేస్లో ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకు నాకు ఇప్పుడు 60 ఏళ్ళు. ఒకవేళ నేను 30 ఏళ్ళు ఉన్నప్పుడు గనక ఇప్పుడు నాకు 30 ఏళ్ళు ఉండుంటే జస్ట్ ఇమాజిన్ నెక్స్ట్ 30 ఇయర్స్లో నా యూట్యూబ్ ఛానల్కి ఒక 2 కోట్ల సబ్స్క్రైబర్లు ఉంటారు. ఉండరా? అంటే నేను ఇప్పుడు 60 ఏళ్ళు ఉన్నా నాకు స్కోపే లేదు 2 కోట్లు వచ్చేది. కానీ ధ్రువ్ రాటికి వస్తుంది. ఎందుకు? ఆయన హిందీలో ఉన్నాడు ఒకటి, హిందీ బేస్ ఒకటి, ఆయన వెరీ యంగ్ ఒకటి. కానీ అందువల్ల ధ్రువ్ రాటికి ఏంటి అడ్వాంటేజ్ ఉన్నది? ఈజ్ ఎట్ ద రైట్ టైం రైట్ ప్లేస్లో ఉన్నాడు. నేను ఐఎమ్ లిటిల్ లేట్ ఫీల్డ్లో. నేనున్న టైంలో నేను టీవీలో ఎంటర్ అయ్యాను, ఈ స్థాయిలో వచ్చింది. అంటే ఇప్పుడు నాగేశ్వర అటువంటి స్వాతంత్రం సమృద్ధి అయ్యే అవకాశం వస్తుందా? నాకు రాదు, ఎందుకంటే స్వాతంత్రం తర్వాత పుట్టినా కదా. పుడితే లేకపోతే నేను అయ్యేటోనేమో. నేను కూడా తుపాకీ గుండు పెట్టు అని రూతర్ఫోర్డ్ అనేవాడినేమో. హూ నోస్? అంటే ఆ స్థాయిలో నాకు కూడా ధైర్యం వచ్చేదేమో. బట్ ఐ డోంట్ నో, నాకు అవకాశమే లేదు కదా. సో ఐ నెవర్ హ్యాడ్ అన్ ఆపర్చునిటీ. అందువల్ల మీకు ఆ ఆపర్చునిటీ నాకు రాకపోవడానికి కారణం నా తప్పు కాదు. నేను స్వాతంత్రం సమయంలో పుట్టలే, పోరాట సమయంలో కనుక. అందువల్ల రైట్ టైంలో రైట్ ప్లేస్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆపర్చునిటీ వస్తాయి. కాంగ్రెస్ పార్టీకి అట్లే ఆపర్చునిటీ వచ్చింది. కేసీఆర్ పట్ల బాగా వ్యతిరేకత వచ్చింది. బీజేపీ వెనక్కు తగ్గింది. బండి సంజయ్ పైన యాక్షన్ తీసుకోవడం, కవిత నరేష్ చేయకపోవడం, ప్రజలకు ఇంకో ఆల్టర్నేట్ లేదు కదా. రేవంత్ రెడ్డి రూపంలో కాంగ్రెస్ కాస్త బ్రహ్మాండమైన ఊపి తెచ్చాడు. సో అన్నీ కలిసి వచ్చాయి, అధికారంలోకి వచ్చింది. అందువల్ల ఇప్పుడు కూడా ఏంటి, కాంగ్రెస్ పార్టీ పైన సహజ అసంతృప్తి పెరుగుతుంది. భారతదేశంలో కాంగ్రెస్కు ఉన్న యునీక్నెస్ ఏంటంటే సహజ అసంతృప్తిని తమకు తాము కల్పించుకోవడంలో కాంగ్రెస్ మించిన పార్టీ లేదు దేశంలో. మీరు దేశ చరిత్ర అంతా తీయండి. ఇటీవల లాస్ట్ 30 ఏళ్ళలో మహారాష్ట్రలో బ్రహ్మాండంగా లోక్సభ ఎన్నికలు గెలిచిన, అసెంబ్లీ ఎన్నికలు ఓడిపోయారు. హర్యానాలో బ్రహ్మాండ పర్ఫార్మెన్స్ లోక్సభ ఎన్నికల్లో తర్వాత ఓడిపోయారు. అందువల్ల కాంగ్రెస్ పార్టీకి ఉండే స్వభావ రీత్యా, ఎందుకంటే అది బీజేపీ లాగా ఒక క్లోజ్ నిట్ క్యాడర్ బేస్ ఐడియాలజీ బేస్ పార్టీ కాదు. ఇట్స్ ఎ లూజ్ కాన్ఫెడరేషన్. సో అందులో అందరూ ఉంటారు, అన్ని రకాల వాళ్ళు ఉంటారు, పరస్పర ఘర్షణలు ఉంటాయి. ఎవరు చైర్లో ఎవరు కూర్చోబోతారు, ఎవరు కిందికి వెళ్ళి లాగబోతారు. సో అందువల్ల మీకు ఆ డిఫరెన్స్ ఉంటుంది ఆటోమేటిక్గా. సో అందువల్ల మీకు డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ పట్ల అసంతృప్తి ఒకవేళ పెరిగితే అది ఎవరికి లాభం కావాలి? ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ రెండు ఉన్నది. ఎవరెవరు వీక్ అయితే ఇంకోరు లాభం అవుతుంది. అందువల్ల బీఆర్ఎస్ని వీక్ చేయడం వల్ల బీజేపీకి డైరెక్ట్ స్టేక్స్ ఉన్నాయి. కాంగ్రెస్ వీక్ చేయాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ వీక్ అయితే ఆటోమేటిక్గా బీజేపీ లాభం అవుతుంది.
అందువల్ల కూడా నీకు బీజేపీ ఉండకూడదని ఏముంది అనే వాదన. నోబడి నోస్ ఇప్పటికి కూడా. రేవంత్ ఉన్నాడా, మోడీ ఉన్నాడా, అసలు ఎవరు లేరా, బట్ అది నోబడి నోస్. బట్ పాసిబిలిటీస్ అయితే ఎవరన్నా మీరు అడిగారు కనుక ఎవరున్నారు అంటే ఎవరైనా ఉండవచ్చు. ఎవరికి అవకాశం ఎక్కువ ఉంటుందంటే ఖచ్చితంగా బీజేపీకి ఎక్కువ అవకాశం ఉంటుంది. సార్, కవితకి పొమ్మం లేక పగు పెట్టారా, కావాలని కవిత బయటకు వచ్చారు అనుకోవచ్చు ఇప్పుడు జరిగిన ఈ పరిణామాలు చూస్తే? అంటే అది మనకి ఇంటర్నల్గా ఏం జరిగిందో తెలియదు, కానీ మనకు బయటికి అయితే ఆమెకు అన్ని రకాల అవకాశాలు అయితే ఇచ్చారు. ఎంపీ అయ్యారు, ఎమ్మెల్సీగా ఎంపీగా ఓడిపోయిన తర్వాత ఎమ్మెల్సీగా కూడా అయ్యారు. సో అందువల్ల ఆమెకు కేసీఆర్ కూతురుగా రావాల్సిన గుర్తింపు, తెలంగాణ జాగృతి నాయకురాలుగా ఆమెకున్న గుర్తింపు, ఆమెకన్నా టవరింగ్ ఉమెన్స్ లీడర్ ఎవరు బీఆర్ఎస్లో లేరు కదా. అవును, మీకు గుర్తునే ఉంటుంది, ఫస్ట్ టర్మ్లో ఒక్క మహిళా మంత్రి కూడా ఇవ్వకపోతే అప్పుడు వచ్చిన విమర్శ మర్చిపోకూడదు మనం. అంటే ఎవరైనా ఉమెన్ మినిస్టర్లు అయిపోతే కవిత కన్నా మోర్ పాపులర్ అవుతారు, అందుకు కవిత కొరకే ఎవరికి ఇస్తలేరన్న విమర్శలు కూడా వచ్చాయి. అఫ్కోర్స్ సెకండ్ టర్మ్లో ఆధారత పడ్డారు అనుకుందాం. సో అందువల్ల కవితకు బీఆర్ఎస్లో వివక్ష జరిగింది అని మాత్రం అనటానికి ఎక్కడ ఎవిడెన్స్ లేదు. కవిత కూడా ఎన్నడూ చెప్పలే కదా నాకేదో వివక్ష. ఆమె కూడా ఏమంటారు, నాకు అన్ని రకాలుగా బీఆర్ఎస్లో నాకు అవకాశాలు ఇచ్చారని చెప్పింది కదా. ఆమెకి వెళ్ళిన కంప్లైంట్ వర్మకి ఎందుకు, నాగేశ్వర్కి ఎందుకు? ఆమె ఏమైనా కంప్లైంట్ చేసినా నాకు వివక్ష చూపెట్టారు, నాకు అవకాశం ఇవ్వలేదు అని ఆమె అందరము చాలామంది ఊహించింది ఆమె పొలిటికల్గా ఆమె అంబిషన్కు అడ్డు తగులుతున్నారని. ఆమె ఇప్పటి వరకు చెప్తున్నది తన పొలిటికల్ అంబిషన్కు ఎక్కడా ప్రాబ్లం రాలే. ప్రాబ్లం వల్ల కేటీఆర్లకు రక్షణ, హరీష్ రావు, సంతోష్ రావు నుంచి ఛాలెంజ్ ఉంది కదా ఆమె చెప్పే నరేటివ్. అందువల్ల ఆమె విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తుందని ఒక అంచనా ఉండే, ఒక ఎనాలిసిస్ ఉండే. అంటే ఆమెకు సరైన గుర్తింపు ఇవ్వలేదు, బిడ్డ కనుక ఇవ్వలేదు, కొడుకు చూపెట్టినట్టు బిడ్డ వైపు చూపెట్టలేదు, అంటే కూతురు సమానం కాదా, ఫ్యామిలీ ఉమెన్ సెంటిమెంట్ ఇవన్నీ వస్తాయని అనుకున్నారు. చాలా అంచనాలు, ఊహాగానాలు వచ్చాయి. కానీ ఆమె ఫస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో మాత్రం అవన్నీ ఏవి లేవు. నన్ను కూతురుగా నన్ను తక్కువ చూశారు, నాకు అవకాశం ఇవ్వలేదు, నా పట్ల వివక్ష చూపారు అని ఎక్కడా అనలేదు ఆమె. ఆమె అన్నదల్లా కొంతమంది దే ఆర్ యూజింగ్ కేసీఆర్ అండ్ గెయినింగ్ మోర్. కేసీఆర్కు వాళ్ళ వల్ల నాకు చెడ్డ పేరు వస్తుంది, నాకు ఇవాళ నన్ను నేను రేజ్ చేసాను, నన్ను పంపించారు, రామన్నా నువ్వు జాగ్రత్తగా ఉండు, రేపు భవిష్యత్తులో నీకు కూడా జరుగుతుంది, కేసీఆర్ నీకు కూడా జరుగుతుంది, ఇది కదా చెప్పింది నరేటివ్. సార్, ఇది పార్టీకి నష్టం కదా. ఇప్పుడు కేసీఆర్ గురించో లేకపోతే కేటీఆర్ గురించి అనేది కాదు, కష్టకాలంలో ఉన్న బీఆర్ఎస్కి కవిత ఈ రకంగా మాట్లాడడం, రేపు భవిష్యత్తు ప్రణాళిక ఏంటన్నది నేను చెప్తాను అనడం, లేకపోతే పార్టీ పెట్టి ఆలోచన చేయడం, అది పూర్తిగా బీఆర్ఎస్కి నష్టం అయ్యే ఛాన్స్ లేదా? ఏమైనా జరిగితే బీఆర్ఎస్కి నష్టం జరుగుతుంది, ఎవరికి నష్టం జరుగుతుంది, వేరే వాళ్ళ సాధించింది ఏంటి ఆవిడ? ఆమె అక్కడ ఇప్పుడు బీఆర్ఎస్కి లాభ నష్టాల గురించి ఆలోచించడం లేదు కదా. ఆమె ఇప్పుడు తన పొలిటికల్ స్టేక్స్ ఏంటి, తన పర్సనల్ స్టేక్స్ ఏంటి ఆలోచిస్తుంది. అందువల్ల ఆమె పర్సనల్ అంబిషన్స్కు, పర్సనల్ ఎక్స్పెక్టేషన్స్కు విఘాతం కలిగినప్పుడు మాత్రమే ఆమె తిరగబడుతుంది కదా. ఇప్పుడు ఈ ఇష్యూస్ ఆమె చెప్పిన ఏ ఇష్యూస్ ఇవాళ కొత్త ఏం కాదు కదా. ఇప్పుడు హరీష్ రావు ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్న కాళేశ్వరం అవినీతి గురించి చాలా రోజుల నుంచి చర్చ జరుగుతుంది, అధికారం ఉన్నప్పటి నుంచి జరుగుతుంది కదా. ఎప్పుడన్నా అధికారంలో బయటకు వచ్చి కాళేశ్వరంలో హరీష్ రావు అవినీతికి పాల్పడుతున్నాడు, కేసీఆర్కి ఇది భవిష్యత్తులో చెడ్డ పేరు వస్తుంది అని బయటకు వచ్చారు ఆమె ఎప్పుడన్నా? అవును, ఆమె అధికారంలో ఉన్నంత కాలం ఎన్నడూ బయటకు రాలే కదా. నిజంగానే ఆమెకు ఒకవేళ ఇప్పుడు ఆమె చెప్తున్న నరేటివ్ ఏంటి, కాళేశ్వరం అవినీతి కేసీఆర్కి సంబంధం లేదు, ఆ అవినీతి అలా హరీష్ రావు, సంతోష్ రావుది, వాళ్ళు కేసీఆర్కు మరకలు అంటించారు అని. ఇప్పుడు ఇట్లా ఇది ఇప్పుడే తెలిసిందా? ఎలక్షన్స్లో ఓడిపోయాక 15 నెలలు అయ్యాక ఇది తెలియదు. కాళేశ్వరంలో పీసీ ఘోష్ కమిషన్ వేసాక, పీసీ ఘోష్ కమిషన్ కేసీఆర్నే తప్పు పట్టాక ఇప్పుడు కేసీఆర్కు మరకలు అంటిస్తున్నారని అవినీతి గురించి, హరీష్ రావు అవినీతి గురించి నాకు తెలిసిందంటే ఎట్లా కరెక్ట్ అవుతుంది? అంటే నీకు ఒకవేళ అది ఆ ఆర్గ్యుమెంట్ నిజమైతే కేసీఆర్కు సంబంధం లేకుండా హరీష్ రావు ఒక్కడే అవినీతికి పాల్పడి, కేసీఆర్కు అవినీతికి హరీష్ రావు, సంతోష్ రావులే పాల్పడి, అది కేసీఆర్కు చెడ్డ పేరు తెస్తున్నాను కదా కవిత ఆర్గ్యుమెంట్. అదే నిజమైతే మీకు ఈ మాట ఎప్పుడో అని బయటకు రావాలి కదా, ఇప్పుడు కాదు కదా. అందువల్ల అదొక కారణంగా ఆమె చూపెడుతోంది, కానీ అది కారణమయ్యేటువంటి స్కోప్ లేదు. ఎందుకంటే ఇక్కడ డీలింగ్ చేయలేరు. ఒకవేళ తప్పు జరిగితే ఇద్దరిది, తప్పు జరగకపోతే ఇద్దరి సంబంధం లేదు.
అందులో హరీష్ రావు తప్పు, కేసీఆర్ తప్పు లేదని అంటే ఈ తప్పు నీకు తెలియకుండా జరగలేదు కదా ఇన్నిలో అనేది. సార్ బయట ఇంత చర్చ జరుగుతున్న కాళేశ్వరం మొదలుపెట్టినప్పటి నుంచి నడుస్తాను చర్చ, కొత్తగా నడుస్తుందా? సార్ కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతిని ఎప్పటి నుంచి అంటున్నారు ప్రత్యర్థులు? మరి అప్పుడు ఎప్పుడైనా బయటకు వచ్చి నిజమే ఇది, ఈ అవినీతికి మా నాన్న కారణం కాదు, ఇదంతా హరీష్ రావు, సంతోష్ రావు కారణం అని చెప్పిందా? చెప్పలే కదా కవిత. చెప్పుంటే లాజికలీ వీ కెన్ యాక్సెప్ట్. ఇప్పుడు పీజీ ఘోష్ కమిషన్ నివేదిక కూడా వచ్చి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిబిఐకి అప్పచెప్పిన తర్వాత వచ్చింది కదా. పోనీ ముందు రాలేదు అంటే మా పార్టీ ఓడిపోదు, ఇప్పుడు నేనే దీన్ని రక్షణ చేసి పార్టీకి ఎందుకు నష్టం చేయాలి, కేసీఆర్ తప్పని ఎవరో కొంతమంది అనుకునే ప్రమాదం ఉంటుంది అన్న స్టాండ్ తీసుకోలేదు అనుకుందాం. ఓడిపోయిన తర్వాత అయినా పీజీ ఘోష్ కమిషన్ వేసినప్పుడైనా ముందే చెప్పాలి కదా. నిజమే ఇది, పీజీ ఘోష్ కమిషన్ వేస్తే బయటపడుతుంది. ఆ పీజీ ఘోష్ కమిషన్ కేసీఆర్కి ఎలా చెడ్డ పేరు మరకలంటించాలో కూడా విచారించాలని అడిగి ఉండాలి కదా. సార్ పీజీ ఘోష్ కమిషన్ ఇంకో నా సమాచారం ఇది. ఇప్పుడు ఆమె పీజీ ఘోష్ కమిషన్ ముందుకొచ్చి తన దగ్గర ఉన్న సమాచారం ఇప్పుడు చాలా చెప్తుంది కదా, హరీష్ రావు, సంతోష్ రావు బాగా ఇలా తిన్నారు అని. ఆ విషయం మరి పీజీ ఘోష్ కమిషన్ ఎందుకు చెప్పలేక కవిత? పీజీ ఘోష్ కమిషన్ ముందు తనకున్న ఎవిడెన్స్తో చెప్పాలి కదా. కేసీఆర్ను విచారణ పిలిచినప్పుడు చెప్పాలి కదా, ఇది కేసీఆర్ తప్పే లేదు, అసలు విచారించాల్సింది మీరు కేసీఆర్ని కాదు, హరీష్ రావు, సంతోష్ రావు మాత్రమే చెప్పాలి కదా. అప్పుడు ఎప్పుడూ చెప్పలేదు కదా. ఇది నిజమే అవినీతిపైనే పోరాటం అయితే ఇవన్నీ జరుగుండాలి కదా. అందువల్ల ఇప్పుడు కేటీఆర్ను తాను కాపాడుతున్నట్లు, వేరే వాళ్ళు అటాక్ చేస్తున్నట్లు ఆమె నరేటివ్ బిల్డ్ చేస్తుంది. ఎందుకంటే ఆమె పొలిటికల్ సర్వైవల్కి అది అవసరం కనుక. కానీ ఒకవేళ కేసీఆర్ సంబంధం లేకుండా ఇవన్నీ జరుగుతాయా అనేది క్వశ్చన్ మార్కే కదా. కేసీఆర్ అలాంటి పర్సనాలిటీ కాదని కూడా మనకు తెలుసు. సార్ విల్ ఎలో ఇట్. సార్ మరొక కీలకమైన అంశం, తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అవనివ్వండి లేదా తెలంగాణ ప్రాంతంలో విభిన్నమైన రాజకీయ పరిస్థితులు. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఒక పక్క వైఎస్ఆర్సీపీ ఉన్నది, మిగతావన్నీ కూడా బీజేపీ అవనివ్వండి, జనసేన అవనివ్వండి, తెలుగుదేశం అవనివ్వండి, ఉమ్మడిగా కూటమిగా వాళ్ళకు వైపు ఉన్నారు. తెలంగాణ ప్రాంతాన్ని విషయానికి వస్తే ఒక పక్క ఇప్పటి వరకు గతంలో పాలించిన బీఆర్ఎస్ ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది, బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో ఉన్న తెలంగాణలో అధికారానికి రావాలి అని చెప్పి స్ట్రాంగ్గా ఫైట్ చేస్తున్నది. ఇలాంటి టైంలో కవిత కానీ కొత్త పార్టీ పెడితే ఆ పార్టీ రిజిస్ట్రేషన్ పేరు కోసం కూడా చూస్తున్నారు, త్వరలోనే ప్రకటిస్తారు అంటున్నారు. ఆ వ్యాక్యూమ్ ఉందా? అంటే వ్యాక్యూమ్ అనేది ఒకటి వ్యాక్యూమ్ ఉండడము, రెండు వ్యాక్యూమ్ సృష్టించుకోవడం. అంటే పొలిటికల్ స్పేస్ ఎప్పుడైనా ఒక పార్టీ సక్సెస్ కావాలంటే కొన్ని ఫ్యాక్టర్స్ ఉండాలి. మీరు అన్నట్లు మొదటిది పొలిటికల్ వ్యాక్యూమ్ లేదా పొలిటికల్ స్పేస్. సో మీకు ఎన్టీ రామారావు పార్టీ పెట్టాడు, ఆ టైంలో కాంగ్రెస్ పార్టీ పట్ల తీవ్ర వ్యతిరేకత, కాంగ్రెస్ను ఓడించడానికి 294 సీట్లలో పోటీ చేయగలిగే పార్టీ లేదు. జనతా పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు కొన్ని సీట్లు ఉండే వాళ్ళకు, కానీ ఎవరికి కూడా 294 సీట్స్లో కాంగ్రెస్కి ఒక క్రెడిబుల్ ఫైట్ ఇచ్చేటువంటి వాళ్ళే లేరు. ఆ దశలో ఎన్టీ రామారావు పార్టీ పెట్టాడు, ఆ పొలిటికల్ స్పేస్ ఉపయోగపడ్డది. అందువల్ల పొలిటికల్ స్పేస్ను మన ఒక ఉన్నప్పుడు ఉపయోగించుకోవడం అనేది ఒక డైమెన్షన్ సార్ రాజకీయాల్లో. రెండవది పొలిటికల్ స్పేస్ను క్రియేట్ చేసుకోవడం. అది క్రియేట్ చేసుకోవాలంటే ఒక ఐడెంటిటీతో క్రియేట్ చేసుకోవాలి, ఒక మూమెంట్తో క్రియేట్ చేసుకోవాలి, ఒక ప్రొఫైల్తో క్రియేట్ చేసుకోవాలి. ఎట్లా క్రియేట్ అవుతుంది పొలిటికల్ వ్యాక్యూమ్ పొలిటికల్ స్పేస్ అనేది? పొలిటికల్ స్పేస్ అనేది ఇలాగే క్రియేట్ కావాలి కదా. ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు, కాంగ్రెస్ బీజేపీలు రెండూ బలమైన పార్టీలే, కానీ అక్కడ వ్యాక్యూమ్ క్రియేట్ చేసుకోగలిగారు. ఎందుకంటే తన పార్టీ కాంగ్రెస్ బీజేపీల కన్నా భిన్నమైన పార్టీగా ఒక మూమెంట్, ఒక పౌర సమాజ ఉద్యమాల వేదికగా, యాంటీ కరప్షన్ మూమెంట్ వేదికగా, క్లీన్ పాలిటిక్స్ అండ్ గుడ్ గవర్నెన్స్ స్లోగన్తో ఆమ్ ఆద్మీ పార్టీ ఎమర్జ్ అయింది. ప్రజలు ఆహ్వానించారు, అక్కడ వ్యాక్యూమ్ క్రియేట్ చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు బలమైన నాయకులుగా ఉండగా టీడీపీ కాంగ్రెస్ల మధ్య రాజకీయం రెండుగా చీల సమయంలో ఒక ఐడెంటిటీ, తెలంగాణ అస్తిత్వము, దాని చుట్టూ ఒక ఉద్యమం సక్సెస్ఫుల్గా కేసీఆర్ నడపగలిగాడు కనుక తెలంగాణలో ఒక టవరింగ్ లీడర్గా కేసీఆర్ ఎమర్జ్ అయ్యాడు. సో ఏదో ఒక ఐడెంటిటీని నువ్వు క్రియేట్ చేసుకోగలగాలి ఒక స్పేస్ రావాలి అంటే.
లేదు ఇంకొకటి ఎగ్జిస్టింగ్ పార్టీని తగ్గించి ఆ స్పేస్ ఆక్రమించాలి. అంటే మీకు తెలుగు వ్యాకరణంలో ఆగమము ఆదేశము అని ఉంటుంది. వెదర్ యూ సప్లిమెంట్ ఆర్ సప్లాంట్. ఇక్కడ సప్లాంట్ చేయాలి, తీసేయాలి. సో మీకు ఆంధ్రప్రదేశ్లో ఇది ఉదాహరణ. తెలుగుదేశం కాంగ్రెస్ల మధ్యనే ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్ర ప్రాంతంలో కూడా రాజకీయం ఉండేది కదా. అవును. కానీ రాష్ట్ర విభజన నేపథ్యంలో, అంతకుముందు రాజశేఖర రెడ్డి మరణ సానుభూతి నేపథ్యంలో కాంగ్రెస్ను కంప్లీట్గా లేకుండా చేసి జగన్మోహన్ రెడ్డి నాయకుడయ్యాడు. ఇలా కాంగ్రెస్ ఓట్ బేస్ అంతా జగన్మోహన్ రెడ్డికి వచ్చింది కదా. కాంగ్రెస్ 1% పడిపోయింది కదా. త్రిపురలో సిపిఎంకు దశాబ్దాల పాటు అధికారంలో ఉండే, సిపిఎంకు వ్యతిరేకంగా బలమైన యాంటీ లెఫ్ట్ ఓటు ఉండే. కానీ ఆ ఓటు ఛాంపియన్స్ చేయగలిగే శక్తి కాంగ్రెస్ లేకుండే. బీజేపీ ఆ ఛాలెంజ్ చేసింది, యాంటీ లెఫ్ట్ ఓటర్కు నమ్మకం క్రియేట్ చేసింది. కాంగ్రెస్ అదృశ్యమైంది, బీజేపీ ఎమర్జ్ అయింది. సో అందువల్ల ఇక్కడ ఒక స్పేస్ను క్రియేట్ చేసుకోవటానికి ఎవరినో ఉన్నవాడిని లేకుండా చేయడం, ఉన్నవాడిని లేకుండా చేయండి. బెంగాల్లో లెఫ్ట్ ఒకప్పుడు 34 ఏళ్ళు అధికారంలో ఉన్నాడు. ఇలా వాళ్ళ పరిస్థితి ఏంటి? 5% ఓటింగ్. ఆ స్పేస్ను ఎవరు తీసుకున్నారు? బీజేపీ తీసుకోగలిగింది. అందువల్ల ఇప్పుడున్న పార్టీ బీజేపీనో టీఆర్ఎస్నో కాంగ్రెస్నో ఎవరినో లేకుండా చేయగలిగాలి కదా. లేకుండా చేయాలంటే మరి ఆ కెపాసిటీ, ఆ సిచ్యువేషను కవితకు ఉన్నదా అనేది క్వశ్చన్ మార్క్ కదా. అవును. సో అందువల్ల పొలిటికల్ స్పేస్ ఉన్నదాన్ని ఉపయోగించుకోవడం అయితే ఒకటి, లేని పొలిటికల్ స్పేస్ క్రియేట్ చేసుకోవడానికి ఒక ఐడెంటిటీ, ఒక మూమెంట్. ఇప్పుడు కన్షీరామ్ ఎవరైనా ఊహించారు ఉత్తరప్రదేశ్లో దళిత్ పాలిటిక్స్లో అలాంటి అవకాశం వచ్చి అసలు ఒక ఉత్తరప్రదేశ్ లాంటి బిగ్గెస్ట్ స్టేట్కు ఒక దళిత్ ఉమెన్ చీఫ్ మినిస్టర్ చేయగలుగుతున్న ఎవరైనా ఊహించారా? దానికి కారణం ఏంటి? కన్షీరామ్ అనే ఐడియా. అంటే ఇన్నోవేటివ్ ఐడియాస్ విల్ క్రియేట్ వండర్స్. అవును. మీకు అది పాలిటిక్స్లోనైనా బిజినెస్లోనైనా. ఎన్విడియా చిప్ కనుక, ఎన్విడియా అనే కంపెనీలో 20 ఏళ్ల క్రితం రూపాయి కనుక పెట్టుబడి పెట్టుకుంటే ఇలా ₹1 50 లక్షలు అవుతుంది. సో ఎన్విడియా యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ ఇండియా జీడిపి కన్నా ఎక్కువ, ఇండియా జీడిపి ఈక్వల్ అయింది. అంటే ఎన్విడియా చేసింది ఏంటి? ఒక చిప్ ఐటీ విప్లవానికి మూలమైన, ఆధునిక సాంకేతిక ప్రక్రియకు మూలమైన చిప్ డిజైన్ చేసింది. ఇవాళ ప్రపంచంలో ఎన్విడియా చిప్స్ లేకుండా ఏది నడవదు. సో ఎన్విడియా మార్కెట్ వాల్యుయేషన్ ఆ స్థాయికి వెళ్ళిపోయింది. సో యూ హ్యావ్ టు క్రియేట్ సంథింగ్ డిఫరెంట్, యూ హ్యావ్ టు క్రియేట్ సంథింగ్ న్యూ. ఇప్పుడు కవిత కనుక సంథింగ్ న్యూ, సంథింగ్ క్రియేట్ ఏం చేయ, కొత్త నాయకత్వము కాదు, కొత్త నినాదము లేదు. ఆమె ఫస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఇండికేషన్ అయితే ఏమీ లేదు. కేసీఆర్ కేటీఆర్లను హరీష్ రావు, సంతోష్ రావు నుంచి కాపాడుకోవడం, కేసీఆర్ ఫ్యామిలీని దెబ్బతీస్తున్న వాళ్ళ నుంచి కేసీఆర్ ఫ్యామిలీని కాపాడుకోవడం, బీఆర్ఎస్ కాపాడుకోవడం. ఇది ఇది ఏ ఇష్యూ ఒక పొలిటికల్ పార్టీ నడిపించడానికి? అది మీ పర్సనల్ పంచాయతీ లాగానే ఉంది కదా. అందువల్ల ఇప్పటివరకైతే కవిత ఆ పొలిటికల్ అక్యుమెన్ అంటారు, అంటే ఒక పార్టీని పెట్టి నడిపించగలిగే పొలిటికల్ అక్యుమెన్ క్రియేట్ చేసిన వాతావరణం అయితే లేదు. బట్ ఐఎమ్ నాట్ డిస్కౌంటింగ్ హర్, ఎవరిని డిస్కౌంట్ చేయకూడదు. ఈవెన్ కేసీఆర్ బీఆర్ఎస్ పెట్టినప్పుడు కూడా నేను ఏమన్నా ఇప్పుడున్న సిచ్యువేషన్లో అవకాశం లేదు, బట్ లెట్ us నాట్ డిస్కౌంట్. ఎందుకంటే వాళ్ళు మన ఇళ్ళలు అంటారు సిమాంట అని అంటారు, అంటే ఏదో కొత్తగా పాపం ఆమె పార్టీ పెట్టడానికి ఆమె మీద కష్టపడుతుంటే శాపనార్థాలు పెట్టాల్సిన కర్మ నాకేమంటుంది. అందువల్ల బట్ ఉన్న సిచ్యువేషన్లో లేదు. ఇఫ్ క్రియేట్ సంథింగ్ ఆల్ టుగెదర్ న్యూ, దట్ ఫైన్. సార్, కేసీఆర్ గారి పరిస్థితి ఏంటి ఇప్పుడు? ఇప్పటికే అధికారం కోల్పోయి ఉన్నది, పార్టీని నిలబెట్టుకోవాలి, ఫ్యూచర్ ఏంటన్నా చూడాలి. ఇంకొక 2.5 ఏళ్ళలో ఎలక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి టైంలో తన గారాల పట్టి బయటికి వెళ్ళడం, వాళ్ళే సస్పెండ్ చేసి బయటికి పంపించే పరిస్థితి రావడం, పార్టీని ఏ రకంగా ఆయన కాపాడుకునే విధంగా అంటే బీఆర్ఎస్ మనగడకు కవిత ఏదో ప్రమాదాన్ని తెస్తుందని ఎవరన్నా అంటే అది బీఆర్ఎస్ ప్రత్యర్థులు అనాలి తప్ప మనలాంటి స్వతంత్ర జర్నలిస్టులు లేరు. ఇప్పుడు కవిత డ్యామేజ్ కాస్త బీఆర్ఎస్ సర్వైవల్లే దెబ్బతీసేంత డ్యామేజ్, అదేదో బీఆర్ఎస్ నిట్ట నిలువుగా చీల్చింది అని అనుకుంటే అది పొరపాటే. ఇప్పటి వరకైతే ఆ ఇండికేషన్ లేదు, ఆ సిగ్నల్ లేదు. ఒక రకంగా కవిత హరీష్ రావును టార్గెట్ చేయడం ద్వారా
ఆ ఉన్న ఒక డివిజన్ కేటీఆర్ ఆర్ఎస్ రావు డివిజన్ లేకుండా అయిపోయింది. ఇప్పుడు అందరూ కలిసి కవిత మీద పడే పరిస్థితి తీసుకొచ్చారు. అవును. సో అందువల్ల కేసీఆర్ స్టిల్ యాక్టివ్గా ఉన్నారు. ఈజ్ ఇన్ యాక్షన్ కదా. కేసీఆర్ యాక్షన్లో లేకపోతే వేరే విషయం. కేసీఆర్ ఈజ్ ఇన్ యాక్షన్. అందువల్ల కేసీఆర్ యాక్షన్లో ఉన్నప్పుడు కవిత ఒక ఏ ప్రజల సమస్య మీద బయటికి రాలేదు కనుక సో ఐ డోంట్ థింక్ షీ విల్ డ్యామేజ్ బీఆర్ఎస్ ఇన్ ఎ బిగ్ వే. ఓకే, సహజంగా ఏ తండ్రికైనా కూతురు సస్పెండ్ చేయడం అనేది అఫ్కోర్స్ బీఆర్ఎస్ ప్రెసిడెంట్గా ఒక పొలిటికల్ డిసిషన్. బట్ ఒక తండ్రిగా అయితే బాధ ఉంటుంది కదా. అవును. సో అది ఏ తండ్రికైనా ఉంటుంది, బిడ్డే కదా. మనం ఆ రక్త బంధం అయితే బ్లడ్ రిలేషన్షిప్ అయితే మిగతా అన్ని రిలేషన్లో కన్నా పెద్దది కదా. అవును. సో అందువల్ల ఆ బాధ ఉంటుంది, ఆవేదన ఉంటుంది, ఆ కన్సర్న్ ఉంటుంది. బట్ వెన్ యు ఆర్ ఇన్ సిట్టింగ్ ఇన్ ఎ పొలిటికల్ పార్టీ ప్రెసిడెంట్ పోస్ట్ యు హ్యావ్ టు యాక్ట్ కదా. యు ఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ఓన్ ఫ్యామిలీ, యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ థౌజండ్స్ ఆఫ్ బీఆర్ఎస్ వర్కర్స్ కదా. అందువల్ల కేసీఆర్ అటు యాక్ట్, ఇంకో మార్గం లేదు కేసీఆర్కు. సో అందువల్ల బాధ ఉండదా ఉంటుంది. కానీ కేసీఆర్ ఏదో డిమారలైజ్ అయిపోతాడు, ఇక బీఆర్ఎస్ ఏదో కక్కావిక్కలవుతుంది అని ఐ డోంట్ థింక్ ఇట్ విల్ సి. మీరే చూస్తారు కదా, లా ఆఫ్ డిమినిషింగ్ రిటర్న్స్ అంటారు ఎకనామిక్స్లో. మొదట్లో ఈ క్యూరియాసిటీ ఉంటుంది, తర్వాత ఏం జరుగుతుందనే చూడాలి. ఇప్పుడు షర్మిల రంగంలో దిగినప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో పక్క పెట్టండి, ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్కు వైసీపీ వెనకాలన్న సెక్షన్లు అందరూ అందులో పెద్ద సెక్షను కనీసం టికెట్ రాని వాళ్ళైనా షర్మిల వెనకాల వస్తారు అని విశ్లేషణలు వచ్చాయి. ఎవరు వచ్చారు? ఈవెన్ జగన్ ఓడిపోయిన తర్వాత కూడా రాలే కదా పెద్దగా. సో అందువల్ల జగన్ గెలిచినప్పుడు అధికారం ఉన్నప్పుడు ఎవరు రాలేదని నేను ఒప్పుకుంటా. జగన్ ఓడిన తర్వాత ఇప్పుడు కూటమి ప్రభుత్వం నుంచి దాడులు ఎదుర్కొంటున్న సమయంలో కూడా ఎవరు వెళ్ళి షర్మిల పార్టీలు చేరలే కదా, షర్మిల నాయకత్వం కాంగ్రెస్లో చేరలే కదా. ఒక పొలిటీషియన్ ఎలా ఉంటాడంటే వర్మ, తనను గట్టెక్కించుతాడు ఎవడు. ఇప్పుడు నది దాటాలనుకున్నవాడు, పడవ నడిపేవాడు నల్లగున్నాడా తెల్లగున్నాడా, నా కులం వాడా నా మతం వాడా, నా అభిప్రాయాలు ఈ పడవ నడిపేవాడి అభిప్రాయాలు ఒకటైనా, వాడు 6 అడుగులు పెద్దగా ఉన్నాడా చిన్నగా ఉన్నాడా, వాడికి హైట్ ఉందా వెయిట్ ఉందా, ఇవన్నీ చూస్తారండి. నన్ను ఆ తీరం ఎవరు సేఫ్గా తొందరగా దాటిస్తారో చూస్తారు, అంతే కదా. అవును. సో పాలిటిక్స్లో అంతే ఉంటాయి. పాలిటిక్స్లో కూడా ఇదే అంటుంది. తనను గెలిపించడానికి ఎవరు ఉపయోగపడతారు? కవితనే రేపు ఎమ్మెల్యేగా తను గెలిపిస్తానంటే పోలవరం కవిత ఎప్పుడు అవుతారు సార్. కానీ గెలిపిస్తారా అనేది క్వశ్చన్ మార్క్ కదా. కవిత లేదు, తమ రాజకీయ అవకాశాలు కేసీఆర్ దగ్గర ఉంటేనే అవుతుంది, ప్రజల దగ్గరే ఉంటారు. మనం చూడలేదు ఎన్టీ రామారావు ఎపిసోడ్లో. అవును. సో పోలవరం అనుకుంటా మొత్తం చంద్రబాబు నాయుడు వైపు రాలేదా? ఆఖరికి ఎన్టీ రామారావుతో కడవరకు ఉన్న వాళ్ళు కూడా తర్వాత క్రమంలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగుదేశంలో చేరిపోయారు కదా. అవును. వాళ్ళంతా ఎవరు లక్ష్య భారత్ ఎవరు మిగిలలే లాస్ట్ వరకు మీరు చూడండి. సో అందువల్ల అల్టిమేట్లీ వాట్ ప్రివేల్స్ ఈజ్ ద లీడర్స్ ఎబిలిటీ టు డెలివర్ సార్. సో అందువల్ల బీఆర్ఎస్కి ఏదో ఇది అశనిపాతము, బీఆర్ఎస్కి ఒక వినాశకరమైన దెబ్బ ఐ డోంట్ థింక్. బట్ డెఫినెట్గా మీరు అన్నట్లు ఓడిపోయిన సందర్భము, అందులో సిబిఐ విచారణ ఎదుర్కొంటున్న సందర్భము, సో ఇలాంటి సందర్భంలో వయసు రీత్యా ఉండే ఆరోగ్య సమస్యలు ఉంటాయి. సో ఒక 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉద్యమ నాయకుడిగా ఇంతటి స్థాయిలో ఉండి తన ఫ్యామిలీలో ఒక ఐక్యంగా ఉంచలేకపోయినప్పుడు బాధ ఉంటుంది కదా ఆటోమేటిక్గా. ఆస్తుల కొరకు మా పిల్లలు కొట్లాడుకుంటేనే తల్లిదండ్రులు బాధపడతారు. ఇది రాజకీయంగా కూడా తన కూతురు ప్రత్యర్థిగా తన ముందు నిలబడితే ఆ బాధ, ఆఖరికి తన కూతుర్ను తన పార్టీ వాళ్ళే విమర్శించే పరిస్థితి వస్తే ఏ తండ్రికైనా బాధ ఎందుకు ఉండదు. కానీ బాధ ఉండడం వేరు, ఆ బాధ వల్ల నిస్సారమైపోయి ఇక బీఆర్ఎస్ ఏదో కక్కావిక్కలైపోతా అనుకుంటే పొరపాటు. సార్ మరొక కీలకమైన అంశం, ఇందాక కవిత గారు మాట్లాడింది, రేవంత్ హరీష్ ఒకే ఫ్లైట్లో ఎక్కడికి వెళ్ళారు, ఇది నిజమా? నమ్మొచ్చా? నేను లేను కదా ఆ ఫ్లైట్లో. ఆవిడ అంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంది, అది సాధ్యమా? రేవంత్ హరీష్ ఒకే ఫ్లైట్లో వెళ్తే వెళ్ళొచ్చు, కానీ ఫ్లైట్లో వెళ్ళడం అనేది ఇన్కాన్సిక్వెన్షియల్. ఫ్లైట్లో వెళ్ళకపోతే రేవంత్ హరీష్ రావు రహస్యంగా కలుసుకోవాలంటే ఫ్లైటే దొరికిందా? అంటే అక్కడి నుంచే మారాడు అని. ఇప్పుడు నాకు సింపుల్ క్వశ్చన్, హరీష్ రావు రేవంత్ కొల్లుడు కావాలనుకుందాం, అవును,
అంటే ఒక ఫ్లైట్లో కలిసే కొల్లుడవుతారా? అందరు ముందర ఫ్లైట్లో కలుస్తారా? ఏం రే స్పెషల్ ప్రత్యేక విమానం లేదా పోలే, మనకు తెలుసు కదా. సో ఇక వాళ్ళకి హైదరాబాద్లో ఇక కలవడానికి కెమెరాలు చూడకుండా కలవడానికి అవకాశమే లేదా? ప్రాక్టికల్గా చెప్పిన ఏమో ఇద్దరు కలవాలంటే కలవరా? అవును. మా ఇంటికి అన్ని పార్టీ నాయకులు వస్తారు, మీకు తెలుసా ఎవరెవరు వచ్చిండ్రు? అవును. ఏ నాయకులు వస్తారో మీరు ఇన్నేళ్ళుగా నాకు పరిచయం కదా, మీరు చెప్పండి మా ఇంటికి ఏ రాజకీయ నాయకులు వచ్చారు? సీసీటీవీలు కూడా ఉంటాయి, చూస్తే దొరుకుతుంది, అయినా మీకు తెలియదు కదా అది. అంటే ఇద్దరు మనుషులు కలవడానికి కలిసి ఫ్లైట్ ఎక్కాల్సి అవసరం లేదు. సో అందువల్ల సో హరీష్ రావు రేవంత్ కుమ్మక్ కావాలనుకుంటే ఫ్లైట్లు ఎందుకు ఎక్కడైనా కుమ్మక్ కావచ్చు, అయ్యారో లేదో మనకు తెలియదు. కానీ అల్టిమేట్గా హరీష్ రావు రేవంత్ రెడ్డి పైన అటాక్ చేస్తున్నాడు, రేవంత్ రెడ్డి హరీష్ రావు పైన అటాక్ చేస్తున్నారు. వీళ్ళిద్దరూ ఎవరికొరు కొల్లుడు అవుతారు అనేది క్వశ్చన్ మార్క్ కదా. సార్ నాకు తెలిసినంత వరకు కేసీఆర్ యాక్షన్లో ఉన్నంత కాలం టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, రెస్ట్ అష్యూర్డ్, హరీష్ రావు విల్ నాట్ డూ ఎనీథింగ్. సార్ మీరు అది రాసి పెట్టుకొని నాకున్న అంచనా ప్రకారం నాకు హరీష్ రావుకి అత్యంత సన్నిహితంగా ఉన్న 100 మంది చెప్పుంటారు ఇది. మీరు కేసీఆర్ ఇన్ యాక్షన్ అంటే కేసీఆర్ చురుకుగా యాక్టివ్లో పార్టీ నాయకత్వ పొజిషన్లో ఉన్నంత కాలం హరీష్ రావు నోస్ వెరీ వెల్. హరీష్ రావు డెఫినెట్గా కేసీఆర్ తర్వాత కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావును కంపేర్ చేయడం లేదు. ఎందుకంటే కేసీఆర్ కేటీఆర్ ఒకటే అని అనుకుంటే కేసీఆర్ తర్వాత అంతటి సపోర్ట్ ఉండి ఫాలోయింగ్ ఉండి క్రెడిబిలిటీ ఉండి బీఆర్ఎస్ పార్టీలోనూ బయట హరీష్ రావే. ఈవెన్ కవిత ఎంత క్లెయిమ్ చేసుకున్నా కేసీఆర్ కూతురే కావచ్చు, కానీ బీఆర్ఎస్లో కేసీఆర్ పొలిటికల్ లెగసీలో కేసీఆర్ సమాజంలో హరీష్ రావు ఇస్ 1000 miles వే హెడ్ ఆఫ్ కవిత. సో అలాంటప్పుడు హరీష్ రావు ఇప్పుడు బయటికి వచ్చిన ఒకవేళ రేవంత్ రెడ్డితో కలిసి బయటకు వచ్చి ఎవరి మీద బయటకు రావాలి? కవిత మీద కోపంతో రాడు కదా, కేసీఆర్తో తిరుగుబాటు చేస్తే రావాలి. కేసీఆర్ పైన తిరుగుబాటు చేస్తే కేసీఆర్ డ్యామేజ్ చేయగలుగుతాడు, కవిత గారు ఎక్కువ డ్యామేజ్ చేయగలుగుతారు హరీష్ రావు. ద ఓన్లీ లీడర్ హూ ఈస్ క్యాపబుల్ ఆఫ్ డ్యామేజింగ్ బీఆర్ఎస్ ఇది హరీష్ రావు మాత్రమే బయటకు వస్తే. కానీ హరీష్ రావు ఆ టెండెన్సీ ఎప్పుడూ బయటపెట్టలే. మీరు గమనించండి, ఇన్ని స్పెక్యులేషన్లు వచ్చినా తనకు కేటీఆర్కి ఏదో పోటీ ఉన్నదని పంచాయతీ ఉందని ఒక అగ్లీ స్పెక్టకల్ అంటారే. సో బహిరంగంగా ఒక స్పెక్టకల్గా మాత్రం మన హరీష్ రావు ప్రవర్తించలే, అట్లా కేటీఆర్ కూడా ప్రవర్తించలే, కేసీఆర్ కూడా అలా ప్రవర్తించలే. ఇవన్నీ వార్తలు వస్తున్నాయి, రాజకీయ వర్గాల్లో చెప్పుకుంటారు తప్ప డెమాన్స్ట్రేట్ చేయలే. ఏమేమి ఉన్నాయా అంటే కుర్చీ ఒకటే ఉన్నప్పుడు ఆ కుర్చీ మీద ఇద్దరికి కన్నుంటే ఎప్పుడైనా ఉంటుంది. ఇప్పుడు మీరు యాంకర్ ఉన్నారు, నేను గెస్ట్గా ఉన్నా, పంచాయతీ లేదు. నేను కూడా మీ ఎడిటర్ ప్లేస్లో యాంకర్ ప్లేస్లో కావాలని కోరుకున్నాను అనుకో, ఇప్పటిదాకా నా నమస్తే సార్ గురువు గారు అన్నవాళ్ళు ఏం శిష్యుడా అంటాం. రాజకీయాలేనంతే. 1 postకి 2 ఉన్నప్పుడు ఏముంటుంది? ఉండదు కదా. అందరూ భరతుల్లాగా రాముడికి అప్పయ్య వెళ్ళిపోరు కదా. సో అందువల్ల సో రాజకీయాల్లో ఉన్న వాళ్ళ కుర్చీ మీద కన్నేయడం అనేది అది నేరం కూడా కాదు కదా. మరి గోల్కి ఒక ప్లేయర్ ఫుట్బాల్లో ఆడేవాడు గోల్ వేయాలనే కోరిక ఉండాలి తప్ప నేను గోల్ వేయడం నా కోరిక కాదు అంటే ఎట్లా? నీ కోరిక గోల్ ఉండాలి. ఏదైనా గోల్ వేయడం నా కోరిక కాదు అని ఎవడన్నా ఫుట్బాల్ ప్లేయర్ అంటే నువ్వు ఫుట్బాల్ ఎందుకు ఆడుతావు? సన్యాసం తీసుకో. సో అందువల్ల ఇప్పుడు సన్యాసికి ఏముంటుంది కోరిక? ఇక జన్మ అంటూ ఉండకుండా జన్మరాహిత్యమై ఆ దేవదేవునిలో ఐక్యం కావాలని కోరుకుంటుంది. సన్యాసి ఇంకేముంటుంది కోరిక? నా వెనకాల 100 మంది సన్యాసులు తిరగాలంటే సన్యాసే కాదు కదా. సో ఆ మధ్య ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడి గురించి ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి నాకు ఆసక్తికరమైన జోక్ చెప్పాడు. ఓ పథకం గురించి ఎట్లుంటుందని అడిగాడట. అడిగితే సార్ మీకు ఎవరు చెప్పారు ఈ పథకము అన్నట. ఎవరు ఎప్పుడైతే నాకే వచ్చింది ఐడియా అన్నట. ఎప్పుడు వచ్చిందంటే మార్నింగ్ మెడిటేషన్ చేసేటప్పుడు వచ్చింది. సార్ మెడిటేషన్ చేసేది ఆలోచనలు రాకుండా ఉండటానికి, మెడిటేషన్ చేసేది ఆలోచనలు రాకుండా ఉండటానికి. కానీ ఆ మెడిటేషన్ చేసినప్పుడు ఆలోచన వచ్చిందట. అంటే ఎంత గొప్ప మెడిటేషన్ దాన్ని బట్టి అర్థమవుతుంది కదా. అంటే రాజకీయ నాయకుడు మెడిటేషన్ చేసినా తను గెలిపించే పథకం ఏంటి అని ఆలోచిస్తాడు. దట్ ఈస్ ద ట్రూ క్యారెక్టర్ ఆఫ్ ఎ పొలిటీషియన్ కదా. అందువల్ల కేటీఆర్కి ఆ సీఎం కుర్చీ పైన కన్నున్నా, హరీష్ రావుకు సీఎం కుర్చీపై ఉన్నా నేనేం తప్పు పట్టను. దే ఆర్ ద రైట్ పొలిటీషియన్స్ అంట. సో రాజకీయాల మీద
ఉన్న నాలాంటి 10 మంది చూడాలి నా ప్రోగ్రామ్ అని ఉంటే తప్ప అది నేరమా? నేరం కాదు కదా. నాగేశ్వరరావు అనేవాడు టెలివిజన్ విశ్లేషకుడు, ఎంతమంది ఎక్కువ చూస్తే అంతమంది ఆనందంగా ఉంటుంది కదా. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తన పాటలు ఎక్కువ మంది వినాలని కోరుకుంటారు కదా, అది నేరం కిందకి రాదు అది. అందువల్ల దాని కొరకు అనుసరించే పద్ధతుల వల్ల నేరమా తప్పు శిక్ష ఉండొచ్చు. అందువల్ల మరి ఆ కోరిక ఇద్దరికి ఉన్నప్పుడు, కుర్చీ ఒకటే ఉన్నప్పుడు పోటీ ఉండక తప్పుతుందా? ఎవరెవరు అడ్జస్ట్ కావాల్సిందే కదా. కానీ హరీష్ రావే డ్యామేజ్ చేయాలి అనుకుంటే డెఫినెట్గా కవిత గారు ఎక్కువ డ్యామేజ్ చేయగలరు. కానీ హరీష్ రావు ఐ డోంట్ థింక్ కేసీఆర్ ఇన్ యాక్షన్లో ఉన్నంత కాలం he will not upset the apple cart in English medium authority. So I don't think he will do anything that damages KCR's prestige or that creates trouble for KCR. Sir, thank you so much, Nagesh garu.